ఎప్పుడైతే మహమ్మద్ ప్రవక్త వారు బోధించడం ప్రారంభించారో వారి మనుషులు ఆయనను తిరస్కరించడం జరిగింది. తిరస్కరించారు, కొట్టి అక్కడి నుంచి తరిమేయడం కూడా జరిగింది. ఆయన మక్కకి వెళ్ళడం కూడా జరిగింది. మదీనాకి వెళ్ళారు. మదీనాకి, మక్క నుండి మదీనాకి వెళ్ళడం కూడా జరిగింది. క్వశ్చన్ చెప్తాను మహేందర్ గారు, మీకు క్లారిటీ రావాలంటే అసలు ఏం జరిగిందో చెప్తాను. సరే, క్వశ్చన్ ఏంటంటే సార్, ఇక్కడ అల్లా పేరు ఇంతవరకు మీరు ఎస్టాబ్లిష్ చేయలేదు. సో అల్లా పేరు ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు మహేందర్ గారు. మనం డైవర్ట్ అవ్వడానికి కారణం ఇక్కడ క్వశ్చన్ చెప్పండి. అసలు ఈ విగ్రహారాధన అల్లా అనేది ఏ భాష సార్? అరబిక్ అని అంటున్నారు. అరబీ భాష అంటే ఈ భూమి ఆకాశాలను పుట్టించిన వాడి పేరు అరబీలో ఉంటుందా? ఒక భాషలోనే ఉంటుందా? వేరే భాషలో ఉండదా? ఖురాన్ అయితే కామన్ సెన్స్ ఏంటి? మీరే ఉన్నారంటే మీ దేవుడికి ఓ పేరు ఉండాలండి, మా దేవుడికి ఓ పేరు ఉండాలండి, మీ దేవుడి పేరు వేరే ఉండాలి, నా దేవుడి పేరు వేరే ఉండాలి. మీరు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందరి దేవుళ్ళు ఒకటే. అందరి దేవుళ్ళు కాదు, అందరికీ సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు. ఆయన్ని చూడండి, ఆయన్ని మీ భాషలో మీరు పిలుస్తున్నారు దేవుణ్ణి. ఎవరు పిలుస్తారు? అరబీ భాషలో అల్లా అన్నారు. అల్లా మాత్రమే కాదు, రెహమాన్ అంటే కరుణామయుడు అనొచ్చు, రజాక్ ఉపాధి ప్రదాత అనొచ్చు, సమీ అంటారు వినేవాడు అనొచ్చు, అవునా లేదా, బసీర్ చూసేవాడు అనొచ్చు. ఇలా చూసుకుంటే 100కు పైగా పేర్లు ఉన్నాయి. పేర్లు కాదు అవి, వాటిని ఏమంటే అస్మా వ సిఫాత్ అంటారు. చెప్పేదండి, ఏ భాషలో వాళ్ళకు నచ్చినట్టుగా పిలిచారు అనుకుందాం. అందుకే అయితే పిలిచారు, ఇప్పుడు కరెక్ట్ మాట్లాడారు. ఓకే, పిలిచారు అన్నారు కదా, పేరు ఎక్కడి నుంచి వచ్చింది? మీ పేరేంటి సార్? మహేందర్. ఓకే, మిమ్మల్ని ఏమని పిలుస్తారు? మీ అమ్మ నాన్న ఏమని పిలుస్తారు? ముద్దు పేర్లు వేరే సార్ పిలుస్తారు. అఫీషియల్ గా నాకున్న పేరు మహేందర్ మాత్రమే పిలుస్తారు. చూడండి, నేను చెప్ప క్లారిటీ. మీ పిల్లలు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? డాడీ అని పిలుస్తారు. నా పేరు అది కాదు కదా, నా రిలేషన్ ఆయనతో. చెప్పేదేనండి సార్, నా రిలేషన్ సార్. ఇది మీరు చాలా వేదికలలో బోధించారు కాబట్టి ఫస్ట్ టైం చెప్తున్నాను. డామ్ క్లియర్ సార్. నేను చెప్పలేదు. మా అత్తమ్మ నన్ను ఏమని పిలుస్తుంది? అల్లుడు అని పిలుస్తుంది. అది చెప్పలేదు. మా తాత నన్ను ఏమని పిలుస్తాడు? మహేందర్ పేరు ఎవరు పెట్టారు? రిలేషన్షిప్. మహేందర్ ఎవరు? కన్న తండ్రి పెట్టాడు నాకు. దేవుడికి కన్న తండ్రి లేడు కాబట్టి మరి తండ్రి దేవుడు అల్లా అని ఎలా వచ్చింది? అల్లా అనేది పేరు కాదు, పేరు లేదని చెప్పండి. పేరు లేదు చెప్తున్నాను. మరి ఎలా అని ఎందుకు రాశారు ఈ ఖురాన్ లో? ఇప్పుడు మీది తప్ప, ఖురాన్ తప్ప. ఖురాన్ లో దేవుడి పేరు అల్లా అని ఎక్కడ ఉందో చూపించండి నాకు. ఇప్పటిదాకా మీరు చదివి వినిపించింది అదే కదా. పిలవండి, నన్ను డాక్టర్ అని పిలవండి, నన్ను మోటివేటర్ అని పిలవండి, నన్ను సైకాలజిస్ట్ అని పిలవండి. నా పేరు సైకాలజిస్ట్ లేదు. అలాగే పేరుని క్లబ్ చేయొద్దు. చూడండి, ఇక్కడ పేరు కాదు సార్, నేను చెప్పేదండి. సిఫత్ అంటే ఏంటిది? సిఫత్ అని అరబీలు అంటారు గుణ లక్షణము. ఇప్పుడు మనం కొంత ఈగో పక్కన పెట్టేసి చాలా సూటిగా మాట్లాడేద్దాం ఒక విషయం. అసలు క్లారిటీ చాలా సూటిగా ఒక విషయం అడిగేద్దాం. దేవుడికి పేరు లేదు అంటా నేను. మీ దేవుడికి లేదు. ఎవరి దేవుడికి పేరు ఉండదు, పిలుపులు ఉన్నాయి అంటా నేను. ఓకే సరే, ఆయన మీరు బ్రహ్మ అంటారు కదా, ఇది బ్రహ్మ అంటే సృష్టికర్త అని అర్థం. చూడండి, బ్రహ్మ అంటే 150 ప్రశ్నలో ఒక ప్రశ్న దగ్గరనే గంట అయిపోయింది. ఇక్కడ మీరు వితండ వాదన చేస్తున్నారు. అంటే ఇక్కడ నా దేవుడి పేరు యెహోవానే అని ఒక వర్గము, నా దేవుడి పేరు అల్లానే అని మరో వర్గము. చెప్పేదండి, నా దేవుడి పేరు ఇదే అని ఒక్కొక్క భాషలో ఉన్నవాడు ఒక్కొక్క పేరు పెట్టేసుకొని, అంటే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా? అంటే ముస్లింలకి అల్లా దేవుడు అయితే, క్రైస్తవులకి యెహోవా దేవుడు అయితే, వీళ్ళకి సర్వేశ్వరుడు దేవుడు అయితే, సర్వేశ్వరుడు వేరు, యెహోవా వేరు, అల్లా వేరైతే ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? వాస్తవం కాదు. సర్వేశ్వరుడు, సర్వానికి ఈశ్వరుడు ఎవరు? అల్లా ఆరాధనకరుడు ఎవరు? యెహోవా జీవం గలవాడు ఎవరు? ఈ 3 పదాలు, పేర్లు మాత్రమే, అర్థాలు ఉన్నాయి. ఈ 3 కూడా ఆయన్నే పిలుస్తున్నారు. అలా లేదు సార్. క్వశ్చన్ చెప్తాను. నేను గ్రంథం గురించి బోధిస్తున్నాను సార్. దేని గ్రంథం గురించి అంటే సృష్టికర్తని సృష్టించినటువంటి అమ్మవారి పేరు గాయత్రి. ఇక్కడ అక్కడి నుంచి పుట్టినటువంటి దేవుళ్ళు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వర. బ్రహ్మ మమ్మల్ని సృష్టిస్తే ఇక్కడ మనం అడ్మినిస్ట్రేటర్ గా నడిపించేటవాడు విష్ణువు, లయకారకుడు శివుడు. మేము ఎప్పుడు పోవాలి, ఎలా పోవాలి, పోయేటప్పుడు తీసుకుపోయేవాడు శివుడు. ఆయనే అడ్మినిస్ట్రేటర్. ఆయన కలియుగంలో ఉన్నాడు, కృతయుగంలో ఉన్నాడు, అన్ని యుగంలో ఉన్నాడు. మాకు 4 యుగాలు ఉన్నాయి. ఒక్కొక్క యుగంలో దయచేసి నాది. ఇలాంటి స్టోరీస్ ప్రతి మతంలో ఉన్నాయి సార్. ఇలాంటి స్టోరీస్ చెప్పుకుంటూ పోతే ప్రజల్ని డివేట్ చేయడం కోసము 1,00,000 ప్రయత్నాలు చేయొచ్చు, డివేట్ చేసేయచ్చు. అవునా? మీరు వేరు, నేను వేరు, మాకు ఇంతమంది ఉన్నారు ఏం చేయొచ్చు. అందరికీ యాక్చువల్గా చూడండి, ఉపనిషత్తులో శ్వేతాశ్వతర ఉపనిషత్తులో 3వ అధ్యాయం 2వ మంత్రంలో ఉంటుంది. ఏని ధావ్యా భూమి జనయాన్ దేవ ఏక. భూమికి ఆకాశానికి సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు, జనకుడు ఒక్కడే ఉన్నాడు. అవునా? ఇంకా చెప్పాలంటే 3వ అధ్యాయం 3వ మంత్రంలో ఉంటుంది, ఏకో హి రుద్రోణ నా ద్వితీయాయ తస్తుహ ఇమాం లోకానిషత ఈశనీపి. ఈ సమస్త లోకాలను పుట్టించి పరిపాలించేవాడు, పుట్టించేవాడు ఒకడు, పరిపాలించేవాడు ఒకడు కాదు. పుట్టించి పరిపాలించే ఆ రుద్రుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన సమస్త అధికారాలు కలిగి ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు మీరు చదివినటువంటి పురాణమా సార్? ఉపనిషత్, శ్వేతాశ్వతర ఉపనిషత్తు. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తామంటే, ఆయన ఇప్పుడు ఉదాహరణకి
ఇప్పుడు మీరు చెప్పినటువంటిది ఎక్కడుంది సార్? పురాణాల్లో ఉందా, ఉపనిషత్తుల్లో? ఉపనిషత్తు, శ్వేతశత్ర ఉపనిషత్తులో నేను చెప్పిన విషయము వేదాలలో ఉంటుంది, ఉపనిషత్తులో భగవద్ ఎక్కడ చూసినా కానీ సృష్టికర్త ఒకడే, పరమాత్ముడు ఒక్కడే అన్న విషయం క్లియర్. అన్ని గ్రంథాలు చెప్తున్నాయి వాస్తవం అది. మన మనసు కూడా సాక్ష్యం చెప్తుంది, అవునండి పైన ఉన్నాడు ఒకడే ఉన్నాడు, ఆది శక్తి ఒకటే, మొట్టమొదటి శక్తి, ఆ పవర్ అనేది ఒకటే. అయితే నమ్మేది అదే సార్, ఆది శక్తి. ఆది అంటే మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆ పవర్, ఆ పవర్, ఆ శక్తి. దాన్ని మనం మేల్ గా కొంతమంది చేశారు, ఫిమేల్ గా చేసుకున్నారు, మనుషులుగా చేసుకున్నారు, రకరకాల అమ్మవారు అని స్పష్టం. చాలా మంది అలా అంటారు. అందరూ అనబాకండి, ఎందుకంటే అందరూ అలా అన్నారు. ఓకే, అన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు, అవునా లేదా? ఇప్పుడు చాలా స్పష్టంగా మీరు ఎస్టాబ్లిష్ చేయగలిగేది ఫస్ట్ దివ్య గ్రంథమైన ఖురాన్ పేరే అరబిక్. ఖురాన్కి మీనింగ్ ఏంటి? ఖురాన్ అంటే పఠించబడే గ్రంథం. ఖురాన్ ఒకరికి చదవబడే గ్రంథం, జ్ఞానం ఇచ్చేది అని చెప్పవచ్చు. అవును. సో ఖురాన్ అనే పదమే అరబిలో ఉంది. ప్రతి పదం అరబిక్కి సంబంధించినటువంటి గ్రంథం ఇది. సో ఇప్పుడు అల్లాకి పేరు అనేది నామకరణం చేసే విషయంలో ఏమని ఎస్టాబ్లిష్ చేసేస్తారు ఫైనల్గా మీరు? క్లియర్గా చెప్పే విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎప్పుడైతే వారు ధర్మాన్ని వదిలిపెట్టి అధర్మంలోకి వెళ్ళిపోయారో, వాళ్ళకి ధర్మానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వడం కోసం ప్రవక్తని పంపించినప్పుడు వారు మాట్లాడే భాషలో వారికి సందేశం ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడే భాషలో వారు పైన ఉన్న సృష్టికర్తని అల్లాన పదంతోనే పరిచయం ఉంది కాబట్టి అల్లాన పదంతోనే పరిచయం ఉంది, వారికి అరబ్బీ భాషలోనే సందేశం ఇవ్వడం జరిగింది. ఇది క్లియర్గా ఖురాన్లో 12వ సూరా 2వ వాక్యంలో ఉంటుంది. నేను దీన్ని ఖురాన్లో ఎందుకు పంపించానంటే మీరు చక్కగా అర్థం చేసుకోవడం కోసము అంటాడు. ఎందుకు వారికి వచ్చిన భాష అది కాబట్టి. ఇంకా 43వ సూరా 3వ వాక్యంలో ఏముంటుందంటే, నేను దీనిని అరబ్బీలో చేసి పంపానంటాడు. చూడండి, అరబ్బీలో చేసి పంపడం అంటే ఏంటి? అరబ్బీలో చేసి పంపానంటాడు ఖురాన్. ఇక్కడ క్లారిటీ అడగవచ్చా సార్? లేదు, ఈ క్లారిటీస్ ఎందుకంటే తర్వాత మీరు అడుగుతారు. కానీ ఏంటిది అది? ఇప్పుడు ఉదాహరణకి ఖురాన్ ఉంది, ఖురాన్ మొత్తం అరబ్బీ భాషలోనే అవతరించింది. ఖురాన్ మొత్తం అరబ్బీలో ఉందా అంటే, ఉదాహరణకి చూడండి, ఇక్కడ దీంట్లో మూసా యొక్క ప్రస్తావన ఉంటుంది, మోషే ప్రవక్త. ఆయన ఫిరోన్తో మాట్లాడుతున్న ప్రస్తావన ఉంటుంది. మోషే ఇలా అన్నారు, లేక మూసా ఇలా అన్నారు, ఫిరోన్ ఇలా అని వాళ్ళ సంభాషణ ఉంది. ఇక్కడ అరబ్బీ భాషలో ఉంటుంది. వాస్తవానికి మోషేకి ఫిరోన్కి అరబ్బీ రాదు, వారు వారి భాషలో మాట్లాడుకున్నదాన్ని ఇక్కడ అరబ్బీలో అర్థం చేసుకోవడం కోసం అరబ్బీలో చూసి పంపిస్తాడు. ఉదాహరణకి యూనుస్ అలైహిస్సలాం ప్రవక్త ఉంటారు, ఆ ప్రవక్త యొక్క దువా ఉంటుంది, లా ఇలాహ ఇల్లంత సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్ జాలిమీన్ అని చెప్పేసి ఆయన దువా చేస్తారు. నిజానికి యూనుస్ అలైహిస్సలాంకి అరబ్బీ భాష వస్తుందా? రాదు. కానీ ఆయన చేసిన దువా ఆయన భాషలో చేస్తే అరబ్బీలో వీళ్ళకి అర్థం కావడం కోసం చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, గత ప్రవక్తలందరూ కూడా, ఇప్పుడు మరియం ఏమని మాట్లాడారు, యేసు ఏమని మాట్లాడారు, ఇవన్నీ కూడా ప్రస్తావనలు ఇక్కడ ఉన్నాయి. వారు ఏం మాట్లాడారు, వారి వారి మాతృభాషలో మాట్లాడుకున్నారు, వీరికి అర్థం కావడానికి అరబ్బీలో వీళ్ళకి చెప్పడం జరిగింది.